హలో నమస్తే, నేను మీ డాక్టర్ ముఖేష్ నాయక్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం. అదేంటో కాదు, ఒక సబ్స్క్రైబర్ అయితే బెస్ట్ స్లీప్ మెడికేషన్ చెప్పు బ్రో అని అయితే మెసేజ్ చేశారు. దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాం. బేసిక్గా సరిగ్గా నిద్ర పట్టకపోయే కండిషన్ని ఇన్సోమ్నియా అంటారు. పేరు బాగా వినండి. ఇన్సోమ్నియా అంటే సరిగ్గా నిద్ర పట్టకపోవడం. వాళ్ళకి సరిగ్గా నిద్ర రాదు. ఒకసారి మెలకు వచ్చేసిందంటే మళ్ళీ పడుకోరు, లేకపోతే కంప్లీట్గా నిద్ర అనేది ఉండదు. వాళ్ళకి చాలా టైర్డ్గా, రెస్ట్లెస్నెస్గా, ఫెటిక్గా, వీక్గా కనిపిస్తారు వాళ్ళైతే. ఓకేనా? ఆ కండిషన్ని ఇన్సోమ్నియా అంటారు. ఓకే, ఈ ఇన్సోమ్నియాని ఏ విధంగా ట్రీట్ చేయొచ్చు అంటే బేసిక్స్ నుంచి మనం మాట్లాడుకుంటూ వెళ్దాము. లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా. అవి ఏంటంటే ప్రాపర్ డైట్ మెయింటెనెన్స్ ద్వారా మనమైతే స్లీప్ సైకిల్ని రెగ్యులర్ చేసుకోవచ్చు. ఏంటివి అది డైటు? ప్రాపర్ ప్రోటీన్ డైట్, ఫైబర్ డైట్, కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకుంటూ, ఫ్యాట్స్ తక్కువ తీసుకుంటూ, రెగ్యులర్ టైంలో అంటే ప్రతి 4 అవర్స్కి ఒకసారి అండ్ ఈవినింగ్ పూట 6 to 7:30 మధ్యలోనే తినేసేటట్టు చూసుకోవాలి. ఆ విధంగా చేస్తే ప్రాపర్గా మనం డైట్ కానీ పంపిస్తే బాడీ లోపలికి స్లీప్ సైకిల్ అనేది ఆటోమేటిక్గా రెగ్యులర్ అయిపోతుంది. ఓకే, నేను డైట్ మెయింటైన్ చేస్తున్నా అయినా కూడా నాకు స్లీప్ సరిగ్గా రావట్లేదు అంటే నెక్స్ట్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే స్ట్రెస్ని రెడ్యూస్ చేసుకుంటూ మన వర్క్లో ఉన్న స్ట్రెస్ని ఒక రోజు మొత్తంలో 24 అవర్స్ ఉంటే అందులో 6 to 8 అవర్స్ ఆఫ్ వర్క్ చేయండి. మిగతా 1 అవర్ ఏదో ఒక ఎంటర్టైన్మెంట్కి కేటాయించండి. మినిమం 6 అవర్స్ స్లీప్కే కేటాయించండి. నిద్ర వచ్చినా రాకపోయినా 6 అవర్స్ మాత్రం నిద్ర కేటాయించండి. ఆ విధంగా మనం స్లీప్ సైకిల్ని రెగ్యులర్ చేసుకోవచ్చు. ఓకేనా? ప్రతిరోజు ఒకే టైంలో పడుకోవడం ద్వారా, ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు పడుకోవడం ద్వారా మనమైతే స్లీప్ సైకిల్ని రెగ్యులర్ చేసుకుంటూ మంచి డీప్ స్లీప్లోకి అయితే వెళ్ళొచ్చు. ఈ విధంగా బేసిక్స్తో మనం స్లీప్ సైకిల్ని రెగ్యులేట్ చేసుకోవచ్చు. బట్ సబ్స్క్రైబర్ ఏమడిగాడు, ఒక బెస్ట్ స్లీపింగ్ మెడికేషన్ చెప్పండి అని చెప్పారు కదా. స్లీపింగ్ మెడికేషన్స్కి వెళ్ళే ముందు మనం బేసిక్గా యాంటీ హిస్టమైన్స్ అనే మెడికేషన్స్ దొరుకుతాయి. అవి డైఫెన్హైడ్రమైన్, డాక్సలమైన్ ఇటువంటి యాంటీ హిస్టమైన్స్ ఉంటాయి. క్లోరోఫెనారమైన్, మ్యాలేట్ ఇటువంటివి. ఇవి ఏం చేస్తాయంటే సడేషన్ని కాజ్ చేస్తాయి. లిటిల్ బిట్ ఆఫ్ సడేషన్ని కాజ్ చేస్తాయి. ఈ సడేషన్ వల్ల స్లీపింగ్ అనేది వస్తుంది. కంప్లీట్గా స్లీపింగ్ పిల్స్ కావు ఇవి కొంచెం సడేషన్ని కాజ్ చేస్తాయి. ఆ సడేషన్ వల్ల మనకి స్లీప్ అనేది వస్తుంది. కాబట్టి అప్పుడప్పుడు ఎప్పుడన్నా మనకి ఇర్రెగ్యులర్ స్లీప్స్ ఉంటే ఈ యాంటీ హిస్టమైన్స్ వేసుకోవడం ద్వారా ఆ స్లీప్ సైకిల్ని కొంచెం రెగ్యులర్ చేసుకోవచ్చు. ఇది రేర్గా ఎవరికైతే స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉంటాయో వాళ్ళకైతే ఇది బాగా పనికి వస్తుంది, యాంటీ హిస్టమైన్స్ అనేటివి. ఓకే, యాంటీ హిస్టమైన్స్ కాదు, ఇంకేదన్నా ఉన్న మార్గము. ఓవర్ ద ఏజ్ ఆఫ్ 50 years అంటే ఓల్డ్ ఏజ్డ్ పీపుల్కి డాక్టర్స్ కానీ ఫార్మసిస్ట్ కానీ మెల్టోనిన్ పిల్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. మామూలుగా మెల్టోనిన్ అనేది ఒక హార్మోన్ బాడీలోనే సెక్రెట్ అవుతుంది. అది సెక్రెట్ అయినప్పుడు మనకి సెడేషన్ లాగా వచ్చి నిద్ర వచ్చినట్టు వచ్చి స్లీప్లోకి అయితే వెళ్ళిపోతాం. మంచి స్లీప్ రిథమ్ అయితే ఉంటుంది ఆ మెల్టోనిన్ వల్ల. మెల్టోనిన్ బాడీలో రెగ్యులర్గా ప్రాపర్ అమౌంట్లో సెక్రెట్ అయ్యింది అంటే మంచి స్లీప్ అనేది ఉంటుంది పర్సన్కి. బట్ అది ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో అంటే ఓల్డ్ ఏజ్డ్ పీపుల్లో స్ట్రెస్ ఎక్కువ తీసుకునే వాళ్ళల్లో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ సరిగ్గా లేకపోతే, ప్రాపర్ డైట్ మెయింటెనెన్స్ లేకపోతే ఈ మెల్టోనిన్ సెక్రేషన్ అనేది తగ్గుతుంది. అది తగ్గినప్పుడు మనం ఇంకా బయట నుంచి పిల్స్ రూపంలోనే ఇవ్వాలి. అవి మెల్టోనిన్ పిల్స్ దొరుకుతాయి. బట్ డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేయాలి. మన హెల్త్ కండిషన్ని బట్టి, మన ఏజ్ని బట్టి ప్రిస్క్రైబ్ చేస్తారు. అప్పుడు మాత్రమే అంత డోస్లోనే తీసుకోవాలి మెల్టోనిన్ పిల్స్. లేదు ఇంకా ఖచ్చితంగా నాకు స్లీప్ మెడికేషనే కావాలి, నేనైతే కంప్లీట్గా స్లీప్ మెడికేషన్ని అవాయిడ్ చేయమంటాను. ఎందుకంటే ఒక్కసారి కంప్లీట్గా స్లీపింగ్ పిల్స్కి బానిస అయ్యారు అంటే దాని నుంచి బయటకు రావడం చాలా కష్టం. అందులో స్లీపింగ్ పిల్స్లో బెంజోడైజెపైన్స్ అనే ఒక గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్ పిల్స్ని మాత్రం కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఎందుకు అంటే అవి చాలా అడిక్టివ్. ఈ రోజు నుంచి ఒక 1 week వేసుకున్నాము, లేకపోతే 1 month వేసుకున్నామంటే ఇంకా కంప్లీట్గా అడిక్ట్ అయిపోతాం. మళ్ళీ అదివేసుకుంటేనే నిద్ర వస్తుంది. అది స్టాప్ చేసామని నిద్ర అనేది రాదు. కాబట్టి సబ్స్టెన్స్ అబ్యూస్ చేసినట్టే అండ్ కంప్లీట్గా అడిక్ట్ అయిపోతాం. కాబట్టి బెంజోడైజెపైన్స్ గ్రూప్ని అయితే కంప్లీట్గా అవాయిడ్ చేయండి. ఓకేనా? ఇంకేదన్నా మెడికేషన్ గురించి తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి. ఇంకా మెడికల్ ఫీల్డ్లో ఏ డౌట్ ఉన్నా కూడా నన్ను అడగండి, నేను మీ ముందు వీడియో రూపంలో తీసుకొస్తాను.